ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఈనాడు మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలో ఏవో కోరికలు, ఏవో ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. అయితే ఆ కోరిక సిద్ధింప చేయాలి అంటే, అనగా నెరవేరాలి అంటే, అది సఫలీకృతం కావాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా మనం చూస్తే మన దేవుడే ఆ కోరికను సిద్ధింపజేస్తానంటున్నారు. ఆ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని చెప్పి వాక్యానుసారంగా ఆయన సెలవిస్తున్నారు. అంటే ఈనాడు మన యొక్క కోరిక ఏమైతే ఉందో, మనం ఏదైనా ఒక పని చేయాలని కోరిక కలిగి ఉంటే, లేక కలిగి ఉంటే ఆలోచన అది సఫలం కావాలంటే సఫలం చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ఈనాడు ప్రభు మీద ఆనుకుని ప్రభు యందు విశ్వాసం ఉంచి మన కోరిక ఏమైతే ఉందో, మన ఆలోచన ఏమైతే ఉందో దాన్ని ప్రభు ద్వారా సాధించుకునేటటువంటి కృపను మనం కలిగి ఉండాలని వాక్యానుసారంగా సెలవిస్తూ ఉన్నారు. అందుకే ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానీ వాక్యానుసారంగా సెలవిస్తున్నారు. ఆ రీతిగా ప్రభు మీద ఆనుకొని మన కోరికను, మన ఆలోచనను ప్రభు చిత్తానుసారంగా దాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఆ కోరికను నెరవేరుస్తారు, ఆ ఆలోచనను సఫలపరుస్తారు. అట్టి కృప దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోరికలు ఏమైతే ఉన్నాయో, ఎవరి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అటు ఆలోచనలు మీరు సఫలం చేయండి మా ప్రభా. వారి కోరికలు మీరు నెరవేర్చండి, సిద్ధింపచేయండి, నీ చిత్తానికి అప్పగిస్తాను. ఆ రీతిగా నీ అందలి భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, నీ ద్వారా మేలు పొందుకున్నట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని, ఈ రోజంతా నీ పిల్లలకి మీరే తోడై ఉండి నీ కాపుదల్లో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.